ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అట్లాగే అది ఇంకొక 3 రకాలైనటువంటి సిస్టమ్స్ని ఈ మధ్యకాలంలో డెవలప్ చేసింది. అందుకనే ఇరాన్ దాదాపు 500 వెపన్స్ వాడింది. డ్రోన్స్ కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు, బాలిస్టిక్ మిస్సైల్స్ కావచ్చు. కానీ ఒక్క శాతం మాత్రం రీచ్ అయినాయి. అది కూడా దిగేటప్పుడు పేలిపోయింది. దాంతో ఇజ్రాయెల్ సేఫ్. మరి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూపర్ సోనిక్ మిస్సైల్తో పాటుగా ఇటు డ్రోన్స్ ఇవన్నీ వాడింది. డ్రోన్స్ని పేల్చేసింది ఇరాన్. కానీ 7 చోట్ల పేలుళ్ళు అయితే సంభవించినాయి ఇరాన్లో. ఎందుకని అన్నటువంటి దాని మీద ఓ పక్కన ఏమీ లేదని ఇరాన్ చెప్తోంది, ఏమీ లేదని తీవ్రవాదులు చెప్తున్నారు, జరిగిందని అమెరికా నమ్ముతోంది. కానీ నష్టం ఏంటన్నది చెప్పనటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఇది జరిగింది అంటే S-250, S-300 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తే అది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సంపత్తిని ఐడెంటిఫై చేసి కంట్రోల్ చేయలేకపోయినాయి. అవే స్ట్రక్ అయిపోయినాయి. ఇజ్రాయెల్ వాటిని స్ట్రక్ చేయగలిగిన టెక్నాలజీని వాడింది అన్నటువంటిది. ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది.